3 రోజులు కష్టపడుతూ బైక్ డ్రైవ్ చేసుకుంటూ రైడ్లో ఎంతో కష్టం, చలిలో చలి ఎంత చలి అంటే అంత చలి ఉండే, చాలా చలి ఉండే. అంత చలిలో కష్టపడుతూ ఈ రోజు ఇక్కడికి వచ్చాను. ఎంత ఆనందంగా ఉంది. ఇప్పుడు నేను రామ్ మందిరం చూడడానికి వెళ్తున్నాను. రామ్ మందిర్ చూడాలి అంటే మాత్రం హనుమాన్ గరి నుంచి బయటికి వచ్చి రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే దశరథ మహల్ వస్తుంది. దశరథ మహల్ ముందు నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే స్ట్రైట్ గా రామ్ మందిరానికి వెళ్తాము. సో లెట్స్ గో టు రామ్ మందిర్. చాలా క్యూరియస్ ఉంది రామ్ మందిర్ చూడడానికి. సో మన రాముడు భయ్య చూడాల్సిందే. అందరికీ జై శ్రీరామ్, మన తెలుగు ప్రజలందరికీ. సో నేను వచ్చి అవుతుంది, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. బైక్ మీద వచ్చాను నేను. సో అంత దూరం నుంచి బైక్ మీద? అవునండి. ఎన్ని రోజులు పట్టింది? నాకు 2 days పట్టింది. 2.5 days పట్టింది. 2.5 days నుంచి 3 days నుంచి ఇక్కడే ఉన్నాను. సో శ్రీరామచంద్రుల వారిది మొత్తం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏంటిది, అయోధ్య అంటే ఏంటిది, ఈ పుణ్యనగరం అంటే ఏంటిది అది తెలుసుకోవడానికి వచ్చాను. ఇదివరకు వచ్చారా అయోధ్యకి ఎప్పుడైనా? లేదండి, ఇది ఫస్ట్ టైం నాది. ఓకే, ఎలా అనిపించింది? మొత్తం నగరం అంతా చూసారా? చూసానండి. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఇక్కడి ఒక రాముడి యొక్క పాదాలు, రాముడి యొక్క జన్మభూమి అసలు చాలా అంటే చాలా బాగుంది. అసలు ఎలా చెప్పాలో మాటల్లో కూడా రావట్లేదు, అంత అంటే అంత బాగుంది. అండ్ స్పెషల్లీ ఇక్కడ ఏర్పాట్లు మాత్రం నిజంగా చెప్తున్నాను కదా, చాలా అంటే చాలా బాగుంది. బట్ ఒక్క ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు హై సెక్యూరిటీ వల్ల ఎక్కడ చూడలేరు, ఎక్కడ ఏం తిరగలేరు. బట్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే దీని తర్వాత మొత్తం ఈ ప్రాణ ప్రతిష్ఠ ఇదంతా అయిన తర్వాత అయితే డెఫినెట్లీ జరుగుతుందేమో, అంతగా మంచిగా జరుగుతుందేమో అని అనుకుంటున్నాము. అయితే ఇప్పుడు ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా సెక్యూరిటీ రీజన్స్ తోటి లోకల్స్ కి తప్ప బయట వారికి ఆ 2 రోజుల పాటు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరి ఎలా అసలు ఏం చేయబోతున్నారు? సార్ ఎక్కడైనా కానీ టెంట్ వేసుకొని ఉంటాను, కానీ ఇక్కడే ఉంటాను. శ్రీరామచంద్రుల వారి సంపూర్ణ ఆశీర్వాదం తీసుకొని నేను ఇక్కడి నుంచి వెళ్తాను. ఆ రాముల వారు వచ్చి ఇక్కడ కూర్చున్న తర్వాత చూసే వెళ్తాను. అప్పటి వరకు ఇక్కడే ఉందామని నేను నిర్ణయించుకున్నాను. అందరికీ జై శ్రీరామ్. ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ అనుకోండి, ఇది ఏమన్నా అనుకోండి, ఇక్కడి వరకు రావడానికి చాలా అంటే చాలా కష్టపడ్డాను. లోకల్స్ కడిగి, పోలీస్ వాళ్ళకి అడిగి, అంతా ఏదేదో చేసి, ఏదేదో తిక్కమాక గజిబిజి చేసి ఇక్కడి వరకు అయితే రీచ్ అయ్యాను. ఇదిగోండి శ్రీరామ జన్మభూమి, ఇదే అది. ఆ భూమి వచ్చేసి ఇదే ఆ పుణ్యభూమి. ఇక్కడే శ్రీరామచంద్రుల వారి విగ్రహ ప్రతిష్టాపన ఇదే గుడిలో జరగబోతుంది. ఇదే మెయిన్ మందిర్. ఇక్కడే శ్రీరామచంద్రుల వారు జన్మించారు, ఇదే స్థలంలో జన్మించారు. ఎలా ఐడెంటిఫై చేశారు, ఇవన్నీ నేను చెప్పబోతున్నాను. ఇక్కడ కన్స్ట్రక్షన్ ఎంత కాస్ట్ అవుతుంది, ఏ స్టోన్ ఉంది, అన్ని చెప్పబోతున్నాను. సో ఇది మాత్రం అస్సలు మిస్ చేయకండి, అస్సలు స్కిప్ చేయకండి. పక్కా మొత్తం వినండి. ఇంత ప్రాపర్ గా, ఇంత క్లియర్ గా ఎవరు చెప్పారో లేదో, కానీ నేను 3 రోజుల నుంచి ఇక్కడ మొత్తం తిరిగి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి నేను మీకు చెప్పబోతున్నాను. అయితే ఈ రామ మందిరం వచ్చేసి, ఈ ఫస్ట్ టెంపుల్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఏదైతే టెంపుల్ కనిపిస్తుందో, ఈ టెంపుల్ వచ్చేసి 3 floors ఆఫ్ టెంపుల్. ఇది 3 floors ఆఫ్ టెంపుల్ మొత్తం పింక్ స్టోన్ తోటి కన్స్ట్రక్ట్ చేయబడుతుంది. ఇక్కడ కూడా చూడొచ్చు మీరు, ఇక్కడ కూడా ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. ఇక్కడ మెయిన్ ఎంట్రెన్స్ అదంతా, ఇక్కడ నుంచి భక్తులందరూ లోపలికి వెళ్ళాలి. అక్కడంతా సెక్యూరిటీ అదంతా ఉంది చూడండి, అదంతా మొత్తం సెక్యూరిటీ. అక్కడి నుంచి అంతా చెక్ అయ్యి అక్కడ లోపల దర్శనానికి వెళ్ళాలి. అయితే ఈ పింక్ స్టోన్ వచ్చేసి రాజస్థాన్ లోని భరత్పూర్ నుంచి అయితే తేవడం జరిగింది. అండ్ వైట్ మార్బుల్ కూడా యూజ్ చేస్తున్నారు లోపల. ఆ వైట్ మార్బుల్ వచ్చేసి రాజస్థాన్ లోని మకరానా అనే ప్లేస్ నుంచి వైట్ మార్బుల్ స్టోన్ అయితే తేవడం జరిగింది. ఆ వైట్ మార్బుల్ స్టోన్, మకరానా వైట్ మార్బుల్ స్టోన్ వచ్చేసి వరల్డ్ లోనే చాలా ఫేమస్. ఈవెన్ మన తాజ్ మహల్ అవన్నీ కూడా మకరానా వైట్ స్టోన్ తోటి అయితే కట్టింది. అయితే ఇక్కడ శ్రీరామచంద్రుల వారి, మన రామ్ లలా వారి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన Jan 22, 2014 అయితే జరుగుతుంది. సో ఈ టెంపుల్ కి కాస్ట్ ఎంత అవుతుందో ఇమాజిన్ చేయగలుగుతారా? 18,000 crores అయితే ఖర్చు అవ్వబోతుంది అనే ఎస్టిమేషన్ ఉంది. ఇంకా దానికి ఎక్కువ కూడా అవ్వచ్చు అని అంటున్నారు. బట్ ఇప్పుడు వరకు మాత్రం 900 crores అయితే ఇన్వెస్ట్మెంట్ జరిగింది. ఆ 900 crores స్ట్రక్చరే ఇది. రోజుకి ఎన్నో కోట్లు ఎంతో మంది కార్మిక సిబ్బంది పనిచేస్తున్నారు ఇక్కడ. ఎంతో మంది కష్టపడితేనే ఈ రోజు ఇక్కడ వరకు అయితే వచ్చింది.
అయితే శ్రీరామచంద్రుల వారి మన రామ్లలా వారి విగ్రహం వచ్చేసి 51 ఇంచెస్ అయితే ఉండబోతుంది. ఆ స్టోన్ వచ్చేసి 6 crores ఇయర్స్ 60 million ఇయర్స్ బ్యాక్ సాలిగ్రామం స్టోన్ నేపాల్ నుంచి అయితే తేవడం జరిగింది. బాల రూపంలో అయితే మనం ఇక్కడ చూడొచ్చు ఈ టెంపుల్ లో. అయితే ఈ టెంపుల్ ఒక హిస్టరీ అయితే తెలుసుకుందాం ఇప్పుడు. ఈ టెంపుల్ హిస్టరీ ఏంటిది? ఈ టెంపుల్ వచ్చేసి ఇక్కడే శ్రీరామచంద్ర వారు పుట్టిన జన్మస్థానం ఇది. మన రామ్లలా పుట్టిన జన్మస్థానం ఇది. అయితే ఇక్కడికి 1525 లో 1525 సంవత్సర ఇయర్ లో ఇక్కడ బాబర్ వచ్చారు. మొఘల్ ఎంపైర్ బాబర్ వచ్చి ఇదంతా చూసినాడు. ఇక్కడ ఫస్టే మన రామ్లలా టెంపుల్ ఉండేది. అయితే బాబర్ వచ్చి దాన్ని చూసి ఈ టెంపుల్ ని పడగొట్టాలి అని తన ఎంపైర్ లోని తన ఏమంటారు తన సైన్య సిబ్బందికి ఆ మంత్రికి చెప్తే మంత్రి వచ్చేసి మీర్ బాషా సంథింగ్ అతని పేరు. అతను 1528 లో ఈ టెంపుల్ అయితే కూలగొట్టి ఇక్కడ బాబ్రీ మస్జిద్ అని కట్టాడు. ఆ బాబ్రీ మస్జిద్ కట్టాక 1992 లో ఇక్కడ బాబ్రీ మస్జిద్ ని మొత్తం నేలమట్టం ధ్వంసం చేసి దాని తర్వాత మన హిందూ సమాజ్ వాళ్ళు మొత్తం ఎందరో మంది కొన్ని లక్షల మంది ఒకటే రోజులో 1,50,000 మంది కలిపి మొత్తం ఒకటే రోజులో బాబ్రీ మస్జిద్ ని నేలమట్టంగా కూల్చేశారు. కూల్చేసిన తర్వాత అది కోర్టుకి వెళ్ళింది. ఆ కోర్టుకి వెళ్ళిన తర్వాత ఎన్నో కేసులు ఎన్నో వాదింపులు అయిన తర్వాత మన రామభూమి మన రామ జన్మభూమి అయితే మనకు దొరికింది. 2.7 acres 2 ఎకరాల 2.77 ఎకరాల కోసమని 500 సంవత్సరాల పోరాటం తర్వాత ఇదిగోండి మన భవ్యమైన రామ మందిరం అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది. మన భూమి మనకు దక్కింది. ఇది ఎంతో గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ అవర్ ఇండియా. అందరికీ ఇంకోసారి నేను శుభాకాంక్షలు చెప్తున్నాను. మన రాముడి కోసం శ్రీరామచంద్రుడి కోసం రామ్ జన్మభూమి కోసం అందరికీ శుభాకాంక్షలు. అయితే బాబర్ ఎందుకు కూల్చేశాడు అంటే ఇక్కడ బాబర్ అప్పుడు మొఘల్ ఎంపైర్ అప్పుడు ఎలా అంటే వాళ్ళు హిందూ టెంపుల్స్ మీద దండయాత్ర చేశారు. ఎన్నో హిందూ టెంపుల్స్ ని కూల్చేశారు. అలాగే ఇది వచ్చింది లైక్ ఇప్పుడు అయోధ్యలో ఇంకా మనం మథురాలో చూడొచ్చు అండ్ ఇంకా కాశీలో చూడొచ్చు. ఇంకా చాలా దగ్గర మన హైదరాబాద్ లో కూడా చూడొచ్చు. మన మహారాష్ట్రలో నాగేశ్వర ధామ్ చూడొచ్చు. అట్లాంటి చాలా 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 మన జ్యోతిర్లింగాలు కానీ విష్ణు ఆలయాలు కానీ ఎన్నో టెంపుల్స్ అయితే కూలగొట్టడం జరిగింది మొఘల్ ఎంపైర్ లో. అది అలా మొఘల్ ఎంపైర్ మొత్తం దండయాత్ర చేసి మొత్తం అన్ని ధ్వంసం చేశాక మనకు దక్కిన శ్రీరామచంద్రుడు ఇంకా చాలా ఉన్నాయి. అవి కూడా దక్కించుకుంటాము. అవి కూడా దక్కించుకొనే తీరాలి. అది మన ఏన్షియంట్ కల్చర్స్ అవన్నీ మన ఏన్షియంట్ స్క్రిప్చర్స్ అయితే మనం వదులుకోలేము. సో డెఫినెట్లీ మనం అవన్నీ సాధించాలి. అందరికీ మళ్ళొకసారి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. అందరికీ మళ్ళొకసారి రామ్ జన్మభూమి ఒక సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. జై శ్రీరామ్. చూడండి ఇదే ఆ రామ మందిరం. ఇదే ఆ భవ్యమైన మందిరం. అతి కష్టం మీద ఈ వీడియో తీసుకోవడానికైతే నాకు ఛాన్స్ దొరికింది. సో ఫస్ట్ అయితే ఈ టెంపుల్ ని చూడండి ఎంత విశాలంగా ఉందో ఎంత పెద్దగా ఉందో. చూస్తున్నారు కదా. ఈ టెంపుల్ వచ్చేసి 3 అంతస్తుల టెంపుల్. 3 అంతస్తులు అయ్యా ఈ గుడి. 3 అంతస్తులు చూస్తున్నారు కదా. ఫస్ట్ సెకండ్ థర్డ్. సో మెయిన్ టెంపుల్ ఇదే. ఇక్కడ నుంచి అతి కష్టం మీద నాకు ఈ వ్యూ దొరికింది. ఇక్కడ పర్మిషన్ అతి కష్టం మీద దొరికింది. సో మొత్తం వర్క్ అయితే నడుస్తుంది చూడండి. ఇంకా ఇక్కడ కూడా ఇదిగోండి ఇక్కడంతా వర్క్ నడుస్తుంది. ఇదిగోండి ఇంకా వర్క్ అయితే చాలా నడుస్తుంది. చాలా ఫాస్ట్ గా డే అండ్ నైట్ 24 hours వర్క్ చేస్తున్నారు. సో క్లారిటీ కొంచెం మిస్ అవుతుండొచ్చు ఎందుకంటే మొబైల్లో తీస్తున్నాను. నా దగ్గర అంత పెద్ద డిఎస్ఎల్ఆర్ అట్లాంటివి ఏం లేవు. మొబైల్లో తీస్తున్నాను.
మనకి ఇక్కడ ఒక మహారాజ్ అయితే కనిపించినారు, మాట్లాడదాము. और महाराज जी आप कहाँ से हो? सबको जय श्री राम, जय सिया राम। जय श्री राम। जम्मू से हूँ। जम्मू से है जी जी तो यहाँ जी, यहाँ दर्शनों के लिए आए थे। दर्शन के आज लिए 8 दिन हो गए यहाँ पे। 8 दिन से यहीं पे आप? जी 8 दिन से यहीं पे। हाँ। आज वापसी प्रस्थान कर रहे हैं जम्मू। हाँ जी हाँ जी। हाँ जी तभी ओके। हनुमान जी से आज्ञा लेने आए थे। आगे लेने आए तभी पहले आए थे दर्शन आने तो करने। हाँ, अब जा रहे हैं यहाँ पे तो हनुमान जी को आ रहे तो भी परमिशन लेना पड़ता है, जा रहे तो भी परमिशन लेना पड़ता है। जय श्री राम जी, जय श्री राम। సో చూసారు కదా, ఎక్కడిక్కడి నుంచో జనాలు, దేశాల నుంచి మొత్తం ఎక్కడిక్కడి నుంచో జనాలు వస్తున్నారు చూడ్డానికి. నేను మీకు ఎక్కడి నుంచి అయితే మెట్రో చూపించాను అదే ఈ టెంపుల్ వచ్చేసి అమో రామ్ మందిర్. ఇక్కడ శివుడి టెంపుల్, దత్తాత్రేయుడు వాళ్ళ టెంపుల్, లోపల వీళ్ళందరి టెంపుల్ అయితే మనం చూడొచ్చు. సో ఇది కూడా ఒక పుణ్యక్షేత్రమే. ఇక్కడ చాలా చాలా అంటే చాలా పెద్ద పుణ్యక్షేత్రం ఇది కూడా. ఇక్కడ కూడా సో ఇక్కడ వస్తే మాత్రం ఇక్కడ నుంచి టెంపుల్ వ్యూ చూడండి. అండ్ ఇక్కడ ఈ టెంపుల్ యొక్క దర్శనాన్ని అయితే పక్కా చేస్తుంది. జై శ్రీరామ్. ఇక్కడంతా మీకు స్ట్రీట్స్ లో షాపింగ్ కానీ ఇదంతా ఎంత బాగుందంటే చెప్తున్నా కదా, చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడ చూసినా కానీ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ్ రామ్, జై సియావర్ రామ్, బజరంగబలి హనుమాన్ కి జై అనే ఇదే సౌండ్ వినిపిస్తుంది మీకు ఎక్కడ చూసినా కానీ. ఎంత పుణ్యం చేసుకుంటే నేను ఇక్కడ ఉన్నానో నాకు అసలు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ చూడండి మన శ్రీరామచంద్రుల వారి, ఆంజనేయ స్వామి వారిది. అసలు ఇక్కడ లీలలే వేరే. చూస్తున్నారు కదా, ఎక్కడ చూసినా రామమయం, ఎక్కడ చూసినా రామమయం. బాబాజీ రామ్ రామ్. చూస్తున్నారు కదా, ఒక్కసారి అంటే 100 సార్లు వినిపిస్తుంది ఈ అయోధ్య నగరంలో రామ్ రామ్ అంటే. సో దశరథ మహల్ నుంచి ఇదిగోండి ఇక్కడికి నుంచి ఇట్లా వెళ్తే ఇక్కడ నుంచి కనక్ భవన్ వెళ్ళొచ్చు. సో ఇప్పుడైతే కనక్ భవన్ వెళ్దాము. चलिए कनक भवन, चलिए भाई चलिए। तो बोलो जय श्री राम, जय श्री राम। बोलो चाचा क्या है? जय श्री राम. చూసారా, ముసలి వాళ్ళు, చిన్న వాళ్ళు, పెద్ద వాళ్ళు, ఎవరైనా కానీ ఎవరి నోట వినండి జై శ్రీరామ్ అంతే. సో ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు కనక్ భవన్ ముందైతే ఉన్నాను. ఇదిగోండి లోపలికి వెళ్తే కనక్ భవన్ అని మొత్తం ప్రతి ఒక్క భాషలో అయితే ఇక్కడ రాసింది ఉంటుంది. మీకు తెలుగులో కూడా ఉంది, ఉర్దూలో ఉంది, తమిళ్లో ఉంది, ప్రతి ఒక్క భాషలో ఉంది. మన దేశంలో ఒక నోటు మీద ఎన్ని భాషలు అయితే ఉంటాయో అన్ని భాషల్లో ఇక్కడ కనక్ భవన్ అని రాసింది ఉంది. రండి ఇంకా కనక్ భవన్ లోపలికి వెళ్దాం. కనక్ భవన్ కూడా చాలా అంటే చాలా బాగుంటది. కనక్ భవన్ అంటే ఏంటిది అనేది నేను లోపలికి వెళ్ళాక చెప్తాను. రండి లోపలికి వెళ్దాం. సో రండి, కనక్ భవన్. కనక్ అంటే బంగారం. సో ఎందుకు బంగారం అనేది నేను చెప్తాను లోపలికి వెళ్ళాక. చూడండి, ఎంటర్ కాగానే ఒక బ్యూటిఫుల్ ఫౌంటైన్. సో కనక్ భవన్ చూస్తున్నారు కదా, ముందు నుంచే ఇంత బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా లోపలికి వెళ్ళాక ఇంకెట్లా ఉంటుందో జస్ట్ ఇమాజిన్. నేనైతే చాలా క్యూరియస్ ఉన్నా లోపలికి వెళ్ళడానికి. నాతో పాటు మీరు కూడా క్యూరియస్ ఉన్నారేమో అనుకుంటున్నాను.
చూస్తున్నారు కదా, ఎక్కడ పడితే అక్కడ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఒక్క 2 minutes వీడియో తీయడానికి 2 గంటలు కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. అలా వెయిట్ చేసే తీస్తున్నాను ఇప్పుడు కూడా. కనక్ భవన్ అంటే ఏంటిదో తెలుసుకుందాం ఇప్పుడు. కనక్ భవన్ సీతామాతకు గిఫ్ట్ ఇచ్చారు. ఎవరిచ్చారో కూడా తెలుసుకుందాము. సో కనక్ భవన్ వచ్చేసి మాతా కైకేయి గారు, శ్రీరామచంద్రుల వారి తల్లి మాతా కైకేయి గారు సీతామాతకు మూతికాయి రసం అని ఉంటుంది ఇక్కడ. మూతికాయి అంటే పెళ్లి కాగానే ఫస్ట్ పెళ్లి కాగానే దంపతులు ఇద్దరు ఇక్కడికి వచ్చినాక అత్తకు అంటే శ్రీరామచంద్రుల వారి తల్లికి ఫేస్ చూపించినందుకు కైకేయి మాత ఈ భవనాన్ని అయితే సీతామాతకు గిఫ్ట్ గా ఇచ్చారు సీతామాతకి కైకేయి మాత గారు. అయితే తర్వాత కాలక్రమంగా ఇది మొత్తం ధ్వంసం అవుతున్న సమయంలో శ్రీకృష్ణ పరమాత్ముల వారు ఇక్కడికి వచ్చారు. ఇది చూసి ఇది మొత్తం మళ్ళీ పునర్నిర్మాణం చేయించి ఇది మొత్తం బంగారంతో చేయించినారు. సో దాని తర్వాత మొఘల్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఉన్న బంగారాన్ని అంతా లూట్ చేశారు. అంతా మొత్తం లూట్ చేసి తీసుకెళ్లిపోయినారు. అంతంత బంగారం, అందుకే దీనికి కనక్ భవన్ అనే పేరు వచ్చింది. అంత బంగారం తీసుకుపోయినారు, మన సంపదను తీసుకోపోవడం కాకుండా కూల్చివేయడం కూడా చేశారు. అలాంటి సంపదలను కూల్చేసినా మనం మళ్ళీ పునర్నిర్మాణం చేసుకుంటున్నాము. జై శ్రీరామ్, జై సీతారాం, జై సీతారాం, జై సీతారాం. నేను ఈ పాదాలనే ఎందుకు స్పర్శిస్తున్నాను, ఈ పాదాలను ఎందుకు ముట్టుకుంటున్నాను, ఈ పాదాలను ఎందుకు మొక్కుతున్నాను తెలుసా? ఒకప్పుడు ఇక్కడ శ్రీరామచంద్రుల వారి దివ్య పాదాలు ఇక్కడే, అవే ఈ పాదుకల చిత్రాలు, అవే ఈ పాదుక చిహ్నాలు. ఈ దృశ్యం మీకు కనక భవన్ లోనే కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి. అండ్ ఇక్కడ ఒకప్పుడు కనక భవన్ లో హోమం చేసేవారు. ఆ హోమ కుండం ఏదైతే ఉందో అది ఇక్కడ ఉంది. హవన్ కుండ్ అని ఎందుకంటారు అంటే, హవన్ కుండ్ అంటే హోమగుండం. సో ఆ హోమగుండమే ఇక్కడ ఉండేది ఒకప్పుడు కనక్ భవన్ లో. సో కనక్ భవన్ చూడండి, కనక్ భవన్ ఎంత విశాలంగా ఉందో, ఎంత ప్రశాంతంగా ఉందో. ఆరతి జరుగుతుంది. ఆరతి సమయంలో నాకు శ్రీరామచంద్రుల వారు దర్శనం ఇచ్చారు. అది నా భాగ్యంగా నేను కోరుకుంటున్నాను. సో చూడండి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సరియు నది ఎందుకు ఇంత పావనం అంటే, ఎందుకు ఇంత పవిత్రమైందంటే, శ్రీరామచంద్రుల వారు సాక్షాత్తు లక్ష్మణుడికి ఒక విషయాన్ని చెప్తారు. లక్ష్మణుడు, అన్నా నేను తీర్థయాత్రలకు వెళ్ళేస్తాను, గంగా, యమున, సరస్వతి ఇట్లాంటి నదులని సంచరించి వస్తాను, అక్కడ స్నానాలు ఆచరించి వస్తాను అన్నప్పుడు రామచంద్రుల వారు, మన శ్రీరామచంద్రుల వారు లక్ష్మణునికి అంటారు, తమ్ముడా ఎక్కడికి వెళ్ళే అవసరం లేదు, సరియు నదిలో స్నానాలు ఆచరించు, అన్ని పాపాలు పోతాయి. ఎందుకంటే ఈ సరియు నదిలో నేను వేడుకున్నది అంటే శ్రీరామచంద్రుల వారు వేడుకున్నది ఏంటంటే, గంగా, యమున, సరస్వతి అందరూ ఇక్కడే ఉండాలి, ఈ సరియు నదిలో ఉండాలని కోరుకున్నారు. అప్పటి నుంచి ఈ సరియు నది పావనం. తర్వాత లక్ష్మణుడు ఇక్కడ వచ్చి స్నానాలు ఆచరించి అన్ని పాపాలను పోగొట్టుకున్నారు అనేది ఒక కథ పురాణం. అండ్ లక్ష్మణుడు ఇంకా శ్రీరామచంద్రుల వారు ఇక్కడ కలియుగంలో మనుషులు ఎవరైనా కానీ ఇందులో స్నానాలు ఆచరిస్తే వాళ్ళ పాపాలన్నీ పోతాయి, వాళ్ళ రోగాలన్నీ పోతాయి, వాళ్ళు ఏ వ్యాధి ఉన్నా పోతాది అని ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చారు. ఇప్పటికీ అదే నమ్మకంతో అందరూ సరియు నదిలో స్నానాలు ఆచరిస్తున్నారు. నేను కూడా ఇదిగోండి కొన్ని నీళ్లు చల్లుకుంటున్నాను. స్నానం అయితే చేయలేను ఎందుకంటే చాలా చలి ఉంది. అందుకోసమని కొన్ని నీళ్లు చేసుకొని చేసిన పాపాలని కడుక్కుంటున్నాను. జై సరియు మాత, జై గంగే, జై శ్రీరామ్.
సరియు నది ఆరతితోటైతే నేను ఎండ్ చేస్తున్నాను. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో. ఫుల్ వీడియో చూడండి. చాలా డీటెయిల్‌గా ఇచ్చాను అయోధ్య గురించి. అండ్ ప్లీజ్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అండ్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోలో కమెంట్ మాత్రం పక్కా ఇయ్యండి. జై శ్రీరామ్ అని.